అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె అనుగ్రహం, చల్లని చూపు మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఇవాల్టి వీడియోలో ఎంతటి భయంకరమైన కష్టాన్నైనా సరే తరిమి కొట్టే ఒక శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రం గురించి ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మొండిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన జీవితంలో ఉంటూ మనల్ని వేధిస్తున్న పెద్ద సమస్య అయినా సరే ఈ మంత్రాన్ని కనుక మనం జపించాము అంటే తప్పకుండా అంత మొండి సమస్య అయినా సరే పారిపోయేటట్లు చేస్తుంది. అంతటి గొప్ప శక్తివంతమైన మంత్రం అండి. ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన, కష్టాల్ని తీర్చిన ఒక శక్తివంతమైన గొప్ప విశేషమైన మంత్రం. మరి ఆ మంత్రం మనం ఎలా జపించాలి, ఏ సమయంలో జపించాలి, దీనికి మనం ఎలాంటి నియమాల్ని పాటించాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో క్లియర్గా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్గా చూడండి. ఇక ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము. అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీని కాంటాక్ట్ చేసిన ఫోన్ నెంబరు 9666575717. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గుప్త నిధుల సమస్యలు, గృహము, డబ్బు నిలకడగా ఉండకపోవటము, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య అయినా శాశ్వతంగా పరిష్కరిస్తారు. అలాగే గ్రహ దోషాలు ఇలాంటివి కూడా గురువుగారు చాలా చక్కగా 24 గంటల్లోనే ఒక మంచి పరిష్కారం చూపిస్తున్నారు. మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్య చెప్పారు అంటే మీరు ఉన్న చోటనే మీ సమస్య అనేది పూజల ద్వారానే పరిష్కరిస్తున్నారు. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గురువుగారికి ఫోన్ చేసి మీకున్న సమస్యలు చెప్పారు అంటే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఆ తర్వాత మీకే ఒక నమ్మకం వస్తుంది. తప్పకుండా మీరు కూడా గురువుగారికి ఫోన్ చేసి మీకున్న సమస్యలన్నిటిని కూడా తొలగించుకోండి. ఇక ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే మంత్రం వచ్చేసి చాలా చాలా శక్తివంతమైన ఒక గొప్ప మంత్రము. ఒక్కసారి మనము నోటి ద్వారా మంత్రాన్ని పలికాము అంటే ఆ మంత్రంలో ఉన్న వైబ్రేషన్ అనేది మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులను సైతం తరిమి కొడుతుంది. అలాగే మన నెగటివ్ ఆలోచనలు కానీ, మన నెగటివ్ ఎనర్జీని కానీ తుడిచిపెట్టేస్తుంది అనమాట. అంతటి మంచి శక్తివంతమైన మంత్రం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. ఈ మంత్రాన్ని తలుచుకున్న మరుక్షణం నుంచి కూడా మనలో ఒక రకమైన శక్తి అనేది కూడా వస్తుంది. అంటే మనలో ఉన్న భయము, ఆందోళనలు, దిగులు, దుఃఖాలు అన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఆరోగ్యం బాగోలేక నిరుసత్తువతో నీరసంగా ఉన్న వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని తలుచుకుంటే ఒక రకమైన శక్తి అనేది వస్తుందన్నమాట. ఒక బలము, మనలో విపరీతమైన బలం అనేది వస్తుంది. అంటే ఈ మంత్రం అంటే ఎందుకు అంత పవర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాహనం పేరు ఈ మంత్రము. అంటే వజ్రఘోషం. వజ్రఘోషం అంటూ మనము తలుచుకున్న మరుక్షణం నుంచే మన మీద మనకే తెలియకుండా ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా, కుట్రలు పన్నుతున్నా అవన్నీ కూడా తిప్పి కొట్టి వాళ్ళకే తిరిగి తగిలేటట్లుగా అమ్మవారు చేస్తారనమాట. అంతటి శక్తివంతమైన మంత్రం అండి వజ్రఘోషం అనేది. ఒక్కసారి మనం తలుచుకున్న చాలు మనకు తీరుని కష్టాలు ఎన్నున్నా సరే, ఎంతటి పెద్ద కష్టమైనా సరే తీరిపోవాల్సిందే. అయితే ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు తలుచుకోవాలంటే మనం శుద్ధబద్ధంగా ఉంటే రోజు మొత్తంలో ఎప్పుడైనా తలుచుకోవచ్చండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాహనం పేరు అంటే సింహం పేరే ఈ వజ్రఘోషం అనే మంత్రం అన్నమాట. ఒక్కసారి గనక సింహం గర్జిస్తే శత్రువులు సైతం, వాళ్ళ చెడు ఆలోచనలు సైతము పటాపంచలైపోవాల్సింది. అంతటి ఒక శక్తి అనేది ఈ మంత్రంలోనే ఉంది. అంతేనా, దుష్ట శక్తులు సైతం పారిపోతాయండి. వాటి ప్రభావం నుండి మనల్ని అమ్మవారే స్వయంగా కాపాడుతుంది. ఇంతవరకు మనకు ఏ పని అయితే కాలేదని మనం బాధపడుతుంటామో అలాంటి పనులన్నీ కూడా మొదలవుతాయి. అసలు మొత్తానికే ఈ మంత్రం జపిస్తే ఒక రకమైన శక్తి మనకు లభిస్తుంది. కాబట్టి శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు అంటే మీరు పీరియడ్స్ టైంలో లేనప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు, ఇలాంటి సమయంలో మీరు ఉన్నప్పుడు మీరు రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే ఈ వజ్రఘోషాన్ని తలుచుకోవచ్చు. అమ్మవారిని జపించుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ వజ్రఘోషాన్ని కనుక మనం జపించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు తీరని కోరికలు అనేటివే లేకుండా ఖచ్చితంగా తీరిపోతాయి.
ఇక మన మీద ఉన్న చెడు ప్రయోగాలు, చెడు ప్రభావాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. దుష్టి లాంటివి కూడా ఏమి ఉండవండి. అమ్మవారు ఒక రక్షణ వలయం లాగా మనతోటే ఉంటూ మనల్ని కాపాడుతుందన్నమాట. అంతటి శక్తివంతమైన మంత్రము వజ్రఘోషము. మీరు న్యాయబద్ధంగా ఏదైనా ఒక కోరిక అనుకున్నా, లేదనుకుంటే మీకు జాబ్ కావాలన్నా, ఒక బిజినెస్ కానీ వ్యాపారం కానీ మంచి రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆపద సమయంలోనైనా సరే మీరు శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు వజ్రఘోషం అనే ఒక మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు ఓపుకుంటే అన్నిసార్లు తలుచుకున్నా సరే మీకు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా మీకు టైం ఉండి సమయం ఉంది కుదురుతుంది అనుకుంటే అమ్మవారికి దీపం పెట్టి అమ్మవారి దగ్గర కూర్చొని వజ్రఘోషం 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 అంటూ మీరు తలుచుకుంటూ ఉన్నట్లయితే పూజ చేసేంత వరకు కూడా వజ్రఘోషాన్ని మీరు తలుచుకుంటూ ఉండండి. మీరు పెట్టే దీపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మీకు కలలో కూడా స్వప్నంలో కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అంతటి పవర్ఫుల్ శక్తివంతమైన మంత్రం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. నీట్గా శుద్ధంగా ఉన్నారు అనుకుంటే ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడుంటే అక్కడ, మీకు ఎక్కడ ఆపద ఎదురైతే అక్కడ ఈ మంత్రాన్ని జపించుకొని ఒక మంచి రిజల్ట్ పొందొచ్చు.